ఈ ఇయర్ ఐసెట్ ఎగ్జామినేషన్ రాయాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఒక మేజర్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. ఏంటి ఆ అప్డేట్ అంటే మన ఐసెట్ 2024 ఎగ్జామినేషన్ అనేది ఏ డేట్న లేదా ఏ మంత్న జరుగుతుంది అని చెప్పేసి మనకేంటంటే ఒక ప్రెస్ నోట్, ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఏంటి ఆ ప్రెస్ నోట్? సో మన ఏపీ ఐసెట్ ఎగ్జామా లేకపోతే టీఎస్ ఐసెట్ ఎగ్జామా ఎప్పుడు జరగబోతుంది, 2024 ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరగబోతుంది అనేది మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే ప్రెస్ నోట్ అనేది ఉందో మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెస్ నోట్ అనేది ఏంటి అంటే ఎవరైతే న్యూస్ పేపర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇది పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డేనో లేకపోతే దాని తర్వాత రోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క న్యూస్ పేపర్స్లో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని ప్రింట్ అనేది చేస్తారు, అవునా? సో అదే మన ఏంటంటే ప్రెస్ నోట్. సో ఈ ప్రెస్ నోట్లో ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి. సో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సో ఇది ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఇది టీఎస్ ఐసెట్ 2024 యొక్క ఎగ్జామ్ డేట్స్. సో ఇక్కడ చూడండి ఒక ప్రెస్ నోట్ అనేది రావడం అనేది జరిగింది. సో ప్రెస్ నోట్ ఇది. సో ఏదైతే ప్రెస్ నోట్లో వస్తుందో అది 99% ఖచ్చితంగా అదే డేట్స్కి ఏంటంటే మనకు ఎగ్జామ్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు అనేది మ్యాక్సిమం 99.9% చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు, ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇందులో ఎప్సెట్ గురించి, ఎడ్సెట్ గురించి, లాసెట్ గురించి అండ్ ఇక్కడ కనుక చూస్తే పాయింట్ నెంబర్ 6లో మీకు టీఎస్ ఐసెట్ 2024 కండక్టెడ్ బై కాకతీయ యూనివర్సిటీ దీని గురించి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, ఒకసారి దగ్గరగా వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూడండి టీఎస్ ఐసెట్ 2024 కండక్టెడ్ బై కాకతీయ యూనివర్సిటీ. డేట్స్ ఎప్పుడు మన ఎగ్జామ్ డేట్స్ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. 4th of June అండ్ 5th of June అంటే మన ఎగ్జామినేషన్ అనేది జూన్లో జరగబోతోంది, అవునా? జూన్లో జరగబోతోంది. సో ఇప్పుడు కనుక చూస్తే జనవరి మంత్ అనేది అయిపోయింది. సో జనవరి మంత్ ఎండింగ్లో ఉన్నాం మనం, అవునా? సో జనవరి మంత్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక మన దగ్గర మిగిలింది ఓన్లీ 5 months మాత్రమే. ఓన్లీ 5 months మాత్రమే. మీరు కనుక ఈ 5 monthsని బాగా యూటిలైజ్ చేయగలిగితే మీకు ఒక మంచి ర్యాంక్ అండ్ మంచి ఎంసీఏ కాలేజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఎంబీఏ కాలేజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మన ఎగ్జామ్స్ ఎప్పుడు June 4th and 5th. ఎప్పుడు టీఎస్ ఐసెట్ వాళ్ళకి, ఇది ఎవరికంటే టీఎస్ ఐసెట్ వాళ్ళకి. ఏపీ ఐసెట్ వాళ్ళకు కూడా ఇదే టైం పీరియడ్కి అటో ఇటో అంటే మే జూన్, ఓకేనా? ఈ టైం పీరియడ్లో అంటే దీనికి ఒక 10 days అటో లేదా 10 days ఇటో మనం ఏం చెప్పొచ్చు అంటే మన ఎగ్జామినేషన్స్ ఏంటవి ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్స్ ఇదే టైంకి జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఎటువంటి డిలే చేయకుండా మీరేంటంటే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు? మీరు కావాలంటే మా ఎస్ఎస్సి తెలుగు అప్లికేషన్, ఏదైతే తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరేంటంటే ఏదైతే ఐసెట్కి సంబంధించిన కోర్స్ ఉందో అందులో ఎన్రోల్ కావచ్చు. సో ఈ ఐసెట్ కోర్స్లో కనుక చూస్తే సో దీని యొక్క ప్రైస్ అనేది మీరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. సో దీని యొక్క ప్రైస్ అనేది 2499 కాదు, ఇది వచ్చేసరికి ఓన్లీ 1499 ఫర్ 6 months. సో 6 months కోసం 1499 పెట్టాం మనము, ఓకేనా? ఎందుకు ఈ 6 months టైం పీరియడ్లో మీ ఎగ్జామినేషన్ కూడా అయిపోతుంది. అప్పుడు ఈ కోర్సు మీకు ఏంటంటే అంత అవసరం అనేది ఉండదు. సో 1499 ఫర్ 6 months. సో ఇందులో మీకు ఏమేమి ఉంటాయి? సో మీకేంటంటే వీక్లీ క్లాసెస్ అంటే లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మనం ఏంటంటే వీక్లీ 3 classes అనేవి కండక్ట్ చేస్తున్నాం. వీక్లీ 3 live classes అనేవి కండక్ట్ చేస్తాం. సో మీరు అడగచ్చు, సార్ ఆల్రెడీ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, మేము ఇప్పుడు జాయిన్ అవుతున్నాం, మాకేంటి, అవునా? సో మీకేంటంటే మళ్ళీ ఏంటంటే ఫ్రెష్గా సిలబస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం తొందరలో, ఓకేనా? సో ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీ అనేది అయిపోయింది, కమ్యూనికేషన్ ఎబిలిటీ జరుగుతుంది, ఓకేనా? మళ్ళీ మీకోసం ఏంటి అంటే అనలిటికల్ ఎబిలిటీ అనేది మనం తర్వాత స్టార్ట్ అనేది చేస్తాం. సో మళ్ళీ అనలిటికల్ ఎబిలిటీ, దాని తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీ, దాని తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ మొత్తం ఏంటంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంతోపాటు 300+ రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు బ్యాచ్లో ఎన్రోల్ అవుతారో మీకు వెంటనే 300+ వీడియోస్ ఉంటాయి. దాంతోపాటు చెప్పాను కదా లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ ఆల్రెడీ అయిపోయాయి. సో వీక్లీ మీకు ఏంటంటే 3 classes జరుగుతున్నాయి. సో మీకేంటంటే టైం టేబుల్ కూడా మేము ప్రాపర్గా ఇచ్చేసాం, ఓకేనా? దాంతోపాటు మాక్ టెస్ట్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ 10 గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటాయి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ అనేది లేదు. సో మీకేంటంటే ఎగ్జామినేషన్ అనేది ఎలా జరుగుతుంది, మీరు ఏ విధంగా రాయొచ్చు, మీకు ఎంత స్కోర్ వస్తుంది చెక్ చేసుకోవడానికి 10 గ్రాండ్ టెస్ట్ ఎగ్జాక్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన మేము ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది. సో వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం ఆల్రెడీ. సో మీరు ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీ యొక్క డౌట్స్ అనేవి షేర్ చేయొచ్చు మీ యొక్క తోటి ఆస్పిరెంట్స్తో.
ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది ఆల్రెడీ మేము ఏంటంటే యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా అడిషనల్ కంటెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, దీని తర్వాత మాక్స్ కావచ్చు. సో ఇవన్నీ మీకు ఏంటంటే ప్రొవైడ్ చేస్తాం. సో లాస్ట్ ఇయర్ కనుక చూస్తే అంటే ఐసెట్ 2023 ఎగ్జామినేషన్ కనుక చూస్తే స్టేట్ టాపర్స్ ఏంటంటే మా స్టూడెంట్సే. సో ఇక్కడ చూడండి, స్టేట్ ఏపీ ఐసెట్ 2023లో స్టేట్ 16th ర్యాంక్ మా స్టూడెంటే. అండ్ దాంతోపాటు స్టేట్ 7th ర్యాంక్ టీఎస్ ఐసెట్లో వీళ్ళు కూడా ఏంటంటే మా స్టూడెంట్సే. ఓకేనా. సో మీరేం చేయొచ్చు, అప్లికేషన్లో ఎన్రోల్ అనేది అవ్వచ్చు ఐసెట్ ఎగ్జామినేషన్కి. ఇప్పటి నుంచి మీరు ఏంటంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మీరు లేట్ చేస్తారనుకోండి, మీకేమవుతుందంటే సిలబస్ అనేది బర్డెన్ అయిపోతుంది. సో ఇప్పుడే మీరు ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నిదానంగా ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క సిలబస్, ఒక్కొక్క చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీకేంటంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో లాస్ట్కి వచ్చేసరికి మీకేంటంటే మీ యొక్క అకాడమిక్స్ అనేవి కూడా వస్తాయి. ఓకేనా. ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మీకేంటంటే మీ యొక్క అకాడమిక్స్ టెన్షన్ ఉంటుంది, దాంతోపాటు ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది. అటువంటి టెన్షన్ అనేది పెట్టుకోవద్దు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఏపీ ఐసెట్ యొక్క ర్యాంక్స్ కనుక చూస్తే 16, 115, 120, దీని తర్వాత 336, 579. సో ఇవన్నీ కూడా ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది. అండ్ దాంతోపాటు కనుక చూస్తే టీఎస్ ఐసెట్లో 7th ర్యాంక్ 61, 81, 86, 193. సో ఇవన్నీ కూడా మంచి ర్యాంక్స్ ఇవి. అవునా, మంచి కాలేజెస్ వచ్చాయి వీళ్ళకందరికీ. క్లియరా. దాంతోపాటు ఆల్రెడీ మేము ఏంటంటే ప్రీవియస్ ప్లేలిస్ట్ కూడా మీకు ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంతోపాటు 2023 కోసం క్రాక్ ఐసెట్ సిరీస్ కూడా రన్ చేసాం. సో అది కూడా మీరు ఏంటంటే యూట్యూబ్ ద్వారా చూడొచ్చు. ఓకేనా. సో ఈ వీడియోలో ఇదే అప్డేట్. సో మీరు ఏం చేయొచ్చు, మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఐసెట్ కోర్స్లో ఎన్రోల్ అనేది అవ్వచ్చు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు ఏం చేయొచ్చు, కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని పోస్ట్ చేయండి. మేము ఏంటంటే దానికి రిప్లై అనేది చేస్తాం. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్.